బై ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారానికి మన అమిత్ రెడ్డి గారు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా నడుస్తుంది సార్, చెప్పండి. ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నవంబర్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానికుడు, యంగ్స్టరు, యువకుడు స్థానిక సమస్యల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. రేపు నామినేషన్ జరగబోతా ఉంది. సో 17వ తారీఖు జరగబోయే నామినేషన్ కి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్ పక్కన, అదేవిధంగా గుల్షన్ బాగ్, భవానీ నగర్, శంకర్నాల్ నగర్ కి సంబంధించిన స్థానికులను కలుసుకోవడం, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనో, నవీన్ యాదవ్ కి స్థానికుడు కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక స్థానికుడికి అవకాశం వచ్చింది కాబట్టి అన్ని సమస్యల గురించి తెలిసిన వాడు కాబట్టి ఆయనకు ఓటేస్తే అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గవర్నమెంట్ తోని ఎటువంటి సమస్యలకు కానీ అధిక నిధులు కానీ పనులు కానీ తీసుకునే దానికి అవకాశం మనకు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాబట్టి ఈ వాస్తవాలను ప్రజల ముందరకు పెట్టి ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మంచి మెజారిటీ తోటి, సుమారు ఒక 30-40 వేల మెజారిటీతోని నవీన్ యాదవ్ గారు అతి తొందరలో గెలవబోతున్నారని చెప్పేసి ఖచ్చితంగా మేము భావిస్తా ఉన్నాం. సార్, ఒకటి ఇప్పుడు మీ మీద అంటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు అనేది ఒకటి ప్రజల మధ్య తీసుకొస్తున్నారు. మీరు స్కీమ్లు 6 గ్యారంటీలు అమలు చేయలేదనేది, ప్రజలకు ఇంత బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి అని వాళ్ళు కార్డు ప్రజెంట్ చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి. దాని మీద ఏమంటారు? అంటే ప్రచారాల కోసం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో, ఎలక్షన్ కాబట్టి డెఫినెట్లీ ప్రచారం అనేది మేమైనా చేస్తాం, వాళ్ళ గురించి వాళ్ళైనా సరే మా గురించి చేస్తుండొచ్చు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల గురించి అధికారం ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము అనేక హామీలను ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దాంట్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు సుమారు 21,000 కోట్లకు సంబంధించిన రుణమాఫీ జరగడం కావచ్చు, రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసాని మనం పెంచడం జరిగింది. అదేవిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉచితంగా మనకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం అయితేనేమి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా, ఎందుకంటే మాకు అధికారం అనేది, మేనిఫెస్టో అనేది 5 ఏళ్లకు సంబంధించిన ప్రణాళిక కాబట్టి ఇంకా ఒక సంవత్సరంన్నరే గడిచింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ప్రజలకు మీ పక్షాన కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి ప్రజల మధ్యన టాక్ ఉంది, ప్రతిపక్షాలు చెప్తున్నాయి, ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఆడవాళ్లకు చాలా అవసరం, మీరు వాగ్దానం చేశారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వడం లేదని చెప్తున్నారు. దాని గురించి మరి ఎప్పుడు ప్రారంభించేది మీ పార్టీ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది చాలా టాక్ ఉంది. అది ప్రజలు తెలియాలి ప్రజలకు. అయితే మీరేమంటారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పటివరకు 2 years అయింది, స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీని కూడా వదిలిపెట్టకుండా అన్ని గ్యారంటీలను కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. మేము ఇందాక మీకు చెప్పినట్టుగా మా ప్రణాళిక ఏదైతే ఉందో, ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో, అది 5 ఏళ్లకు సంబంధించిన ప్రణాళిక. ఈ 5 ఏళ్లలో మాకు అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఇచ్చిన అనేక హామీలు కొన్ని అమలైనాయి. ఇంకా అమలు కావాల్సిన ఎటువంటి హామీ ఉన్నా, అది మహాలక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా సరే, ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. హామీలు ఇవ్వనటువంటివి కూడా కొన్ని అమలు చేయడం జరిగింది. ఎందుకంటే సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కానీ, లేకపోతే అనేక కార్యక్రమాలు హామీలు ఇవ్వనటువంటివి కూడా చేస్తా ఉన్నాం. హామీలు కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామనేది మీ సందర్భంగా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా ఉంది సార్ ప్రచారం, ప్రజల స్పందన ఎలా ఉంది? మీరు ఇంటికి వెళ్తుంటే మంచి స్పందన, అద్భుతమైన స్పందన. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్థానికుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకునే అవకాశం ప్రజలకు దక్కింది. అందులో నవీన్ యాదవ్ స్థానికుడు, ఇక్కడ యూసఫ్ కూడా, ప్రజలందరూ కూడా మీరు తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి సమస్య ఉందని కూడా సరే 10 నిమిషాల్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. ఎప్పటికైనా కూడా సరే మనం సానుభూతితోటో ఇంకా దీనితోటో ఓట్లు వేసినట్టయితే పనులు జరగవు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ నుంచి వచ్చినట్టయితే ఎటువంటి సమస్య ఉందని కూడా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగలుగుతారు, కేబినెట్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లగలుగుతారు. అధికారులు జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ తోనైనా అనుసంధానం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతారు. కాబట్టి సానుభూతితో ఓట్లేస్తే అపోజిషన్ అనేది అపోజిషన్ లో కూర్చుంటది, అభివృద్ధి చేసేదానికి అవకాశాలు వాళ్ళకి తక్కువ ఉంటాయి. కాబట్టి ధర్నాలు చేయగలుగుతారు తప్ప పని చేయలేరు. కాబట్టి ఈ వాస్తవాలను ప్రజలకు కూడా వివరించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే యువకుడు, సామాజిక స్పృహ ఉంది, అనేక సంవత్సరాలుగా సమాజానికి ఉన్న సమస్యల పట్ల సేవాభావంతో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. మంచి మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అతి తొందరలో గెలవబోతున్నారు అనేది మా సంపూర్ణ విశ్వాసం ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతా ఉంది. మేము కూడా అదే విధంగా పనిచేస్తా ఉన్నాం, ప్రచారం